ఈ యాత్రకు స్వాగతం. మీరు చూస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఉన్న జపాలి తీర్థం అండి. స్వయాన ఆంజనేయ స్వామి వారే ఈ క్షేత్రంలో వెలిశాడు. ఈ క్షేత్రము చాలా ప్రకృతి అందాల మధ్యలో వెలిసిన క్షేత్రము. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ దేవాలయం ఉంటుందండి. పచ్చటి అడవి ప్రాంతంలో ఇది తిరుమల కొండకి 5 కిలోమీటర్ల దూరంలో జపాలి తీర్థం ఉందండి. స్వయంభూ ఆంజనేయ స్వామి. ఈ దేవాలయాన్ని చాలామంది భక్తులు దర్శించుకుంటారు. ఇది ఆకర్షకంగా పాప వినాశనం వెళ్ళే దారిలో మనకు జపాలి తీర్థం మనకు వస్తుందండి. ఇది ఒక 60-70 మెట్లు ఎక్కితే ఈ అద్భుతమైన దేవాలయము చూడడానికి మనకు అవకాశం వస్తుంది. మీరు చూస్తుంది జపాలి ఆంజనేయ స్వామి దేవాలయము. ఆ దేవాలయం ముందున్న సామాగ్రి అమ్మే కొట్లండి ఇవన్నీ. టెంకాయలు కానీ, పూజ సామాగ్రి కానీ, ఇంట్లోకి తీసుకెళ్ళడానికి బొమ్మలు అవి అమ్ముతూ ఉంటారు. చాలా ప్రశాంతమైన వాతావరణంలో వెలిసిన క్షేత్రమే జపాలి తీర్థము. మీకు కనిపిస్తుంది సీతాగుండం. ఇది ఈ గుడికి వెనుక వైపు రామగుండం ఉంటుంది. ఇక్కడ రాముల వారు స్వయంగా వనవాసంకి వచ్చినప్పుడు ఈ స్థలానికి దర్శించుకున్నారని ఇక్కడి వాళ్ళు చెప్తూ ఉంటారండి. ఇక్కడ సీతమ్మవారు, రాముల వారు ఇక్కడికి వచ్చి ఈ స్థలంలో ఉన్నారని, ఈ స్థలంలో అందుకే ఇంత పవిత్రత నెలకొందని అంటూ ఉంటారు. అందుకే సీతాగుండము, రాముని గుండం అని 2 తీర్థాలు ఉంటాయండి. చక్కటి ప్రదేశము. మనకి ఎంట్రన్స్లోనే ఒక చెట్టుకి వినాయకుని రూపంలో వేసిన చూసారు కదా, భక్తులు రూపాయి కాయిన్స్ తోటి అలా పెట్టి స్వామిని కొలుస్తుంటారు. అచ్చంగా వినాయకునిలాగానే వచ్చాడు. అలా ముందుకెళ్తే టెంకాయలు కొట్టి మనము దర్శనానికి వెళ్తూ ఉండాలి ముందుకి. ఆ దేవాలయంలో మనకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకొని పోనివ్వరు కాబట్టి నేను బయట నుంచే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇవి 4 స్తంభాలు ఉంటాయి గుడి ముందు. అవి దాటుకొని మనము గర్భాలయంకి వెళ్ళాల్సి వస్తుంది. చాలా మహిమగల క్షేత్రము. కార్తీక మాసం కాబట్టి జ్యోతులు వెలిగిస్తున్నారండి. కార్తీక దీపం పెడుతున్నారు. చాలా ప్రశాంతమైన వాతావరణంలో తిరుమల కొండపై స్వయంభూ ఆంజనేయ స్వామి క్షేత్రమే జపాలి తీర్థము. స్వామివారి నిజరూప దర్శనం అండి. ఆ స్వామిని దర్శించుకున్న తర్వాత మనము అద్భుతమైన అనుభూతిని పొందుతామండి. ఇక్కడ భక్తులు చాలామంది కార్తీక దీపం కూడా పెడుతూ ఉంటారు. వాళ్ళ కోరికలు నెరవేరినప్పుడు స్వామివారిని దర్శించుకొని అఖండ జ్యోతి కానీ దీపారాధనలు చేస్తూ ఉంటారు. చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి మంచి మంచి అనుభూతిని పొందినారు. మీరు మధ్యాహ్న సమయంలో వస్తే ఇక్కడ చక్కటి రుచికరమైన భోజనం కూడా పెడుతూ ఉంటారండి. ఇది గోపురం అండి, ఆంజనేయ స్వామి వారి దేవాలయ గోపురం. ఇది చాలా అద్భుతంగా బంగారు తాపడంతో వేశారు. మధ్యాహ్న సమయంలో రుచికరమైన భోజనం అండి. వచ్చిన భక్తులకి కడుపునిండా భోజనం పెట్టి పంపిస్తూ ఉంటారు. మంచి వాతావరణంలో జపాలి ఆంజనేయ స్వామి స్వయంభూ దేవాలయం తిరుమల కొండపైన మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ జపాలి తీర్థం ఉంటుందండి. ఇక్కడ స్వయంగా రాముల వారు వనవాస సమయంలో హోమములు యాగాలు ఇక్కడ చేసినట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయండి. మీకు రాముల వారు ఇక్కడ హోమాలు చేసినట్టుగా నిరూపణ అండి. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఇక్కడికి వచ్చి ఈ స్థలంలో ఉన్నట్టుగా ఆధారాలు ఉన్నాయండి. కదండి, ఇది తిరుమల కొండపైన జపాలి తీర్థం అండి. పాప వినాశనం రోడ్డు. ఇది ఆకాశంగా పోయే దారిలో ఉంటుంది జపాలి తీర్థము. స్వయాన ఆంజనేయ స్వామి ఈ స్థలంలోనే పుట్టినట్టుగా ఇక్కడి వాళ్ళు చెప్తారండి. ఇది ఆంజనేయ స్వామి పుట్టిన స్థలంగా జపాలి తీర్థం అంటే ఆంజనేయ స్వామి పుట్టినాడు ఇక్కడే అని చెప్పి అంజనాదేవి కూడా ఇక్కడే ఉండి
ఆంజనేయ స్వామిని ఇక్కడే ఈ కొండల్లోనే స్వామివారిని పెద్దవాడిని చేసిందని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆకాశగంగా దగ్గర కూడా మనకి ఆంజనాదేవి బాల హనుమాన్ ఇద్దరు మనకు దర్శనమిస్తారండి. ఇప్పుడు మాత్రం మనం ఉన్నది జపాలి తీర్థం అండి, తిరుమల కొండ పైన. చాలా అద్భుతమైన దృశ్యము, మంచి వాతావరణంలో వెలిసిన క్షేత్రమే జపాలి ఆంజనేయ స్వామి దేవాలయము. తిరుమల కొండ మీదకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని దర్శించండి, తరించండి. జపాలి మహర్షి తపస్సు చేసి ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకున్న చోటే స్వయంభూ జపాలి హనుమాన్ దేవాలయము. ఈ దేవాలయము ప్రకృతి రమణీయంగా తిరుమల కొండపైన బాసిల్లుతుంది. ఇది తిరుమల కొండ మీద అద్భుతమైన క్షేత్రము. చాలామంది యాత్రికులు స్వామివారి దర్శనం తర్వాత ఇక్కడికి వచ్చి ఈ స్వామివారి దర్శనం చేసుకుంటారు. మనం చూస్తుంది శ్రీవారి పాదాలండి. స్వామివారు మొదటగా ఈ చోటనే పాదాలు మోపినట్టుగా మనకు దర్శనమిస్తుంటాయి. పాదాలు అవి తగలకుండా గ్లాస్ తోటి అలా ప్యాక్ చేసి పెట్టారండి. చాలామంది భక్తులు అలా మొక్కి ముందుకెళ్తూ ఉంటారు. ఈ కొండపై నుంచి మనం చూస్తే స్వామివారి గర్భాలయం కూడా మనకు కనబడుతుంది. అంత హైట్లో ఉంటుంది. ఇది చూస్తుంది ఆకాశగంగా అండి. జపాలి హనుమాన్ దేవాలయం దాటి ముందుకెళ్ళంగానే మనకు ఆకాశగంగా దర్శనమిస్తుంది. ఇక్కడ 108 తీర్థాలండి కొండపైన. ఈ 108 తీర్థాల్లో ఈ తీర్థం కూడా ఒకటి అండి. ఇలాంటి తీర్థాలు ఇంకా చాలా ఉంటాయి. ప్రకృతి ఒడిలో నుంచి జాలువారుతూ అలా వస్తూ ఉంటాయండి. ఇది తిరుమల శ్రీవారి దేవాలయము. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి. మేము ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. స్వామివారి దర్శనము చాలా అద్భుతమని చెప్పవచ్చు. ఆ స్వామివారి దేవాలయం పక్కనే పుష్కరిణి అండి, చాలా మహిమగల పుష్కరిణి. ఇందులో స్నానం చేసి మనము మొదటగా ఫస్ట్ వరాహి స్వామి దర్శనం చేసుకోవాలి. ఆ స్వామి దర్శనం తర్వాతనే మనము స్వామివారి దర్శనానికి వెళ్ళాల్సి వస్తుంది. ఇది పుణ్యస్నానం చేసే భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరాలని స్వామివారిని ప్రార్థిస్తూ ఉంటారు. ఆ పక్కనే వరాహి స్వామి దేవాలయం మీకు కనిపిస్తుంది. ఇది స్వామివారి దేవాలయం దర్శనం తర్వాత స్వామి గుడికి ఎదురుగా నిలబడి ఇక్కడ ఆరతులు వెలిగిస్తూ ఉంటారు. చాలా అద్భుతమైన దృశ్యం అని చెప్పొచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.